ఇక్కడ ఒక రహస్యం చెప్తాను మీకు, బాగా వినాలి. ఆదాము చేసినప్పుడు నేల మంటితో నరుని నిర్మించాడు. మట్టి ఎక్కడి నుంచి వచ్చింది? ఎప్పుడైనా ఆలోచించారా? మట్టి ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని మాటలో నుండి వచ్చింది. భూమి కలుగును గాక మాట నుండి మట్టి వచ్చింది. మరి మట్టితో ఆకారాన్ని సిద్ధపరిచాడు. సిద్ధపరిచిన తర్వాత ఆ మట్టి బొమ్మలోనికి ప్రాణం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని లోపల నుంచి వచ్చింది. బయట నుంచి రప్పించలేడా ప్రాణాన్ని అనుకుంటే? ఏమండి, ఒక మట్టి ముద్దను చేసిన తర్వాత, మట్టి బొమ్మను చేసిన తర్వాత, ఆ బొమ్మ లోపలికి ప్రాణం రప్పించాలంటే బయట నుండి ప్రాణం రప్పించలేడా? తన లోపల నుంచి ఇవ్వాలా? ఎందుకు అలా చేస్తున్నాడు? తన లోపల నుంచి వస్తే తనదవుద్ది, అవునా? బయట నుంచి వస్తే తనదవ్వదు. మీరు మీ పిల్లల్ని మీరు కంటారు కాబట్టి వారు మీకేమవుతారు? మీ పిల్లలు అవుతారు, మీకు సొంతం అవుతారు. మరి బయట వాళ్ళకి పుట్టిన వాళ్ళు మీ పిల్లలు అవుతారా? నీ బిడ్డ మీద ఉన్నంత ప్రేమ బయట బిడ్డల మీద నీకు ఉంటుందమ్మా తల్లి? తల్లులు చెప్పాలి. మీరు కన్నటువంటి మీ సొంత పిల్లల మీద ఉన్నంత ప్రేమ మిగతా పిల్లల మీద మీకు ఉంటుందా? ఉండదు. ఎందుకు ఉండదు? ఏమో అండి, తెలియదు అంటారా? మీ పిల్లల మీద మీకు ఎందుకు ప్రేమ ఉంటుంది అంటే, వాళ్ళు మీ రక్తం పంచుకుని పుట్టారు కాబట్టి, మీ లోపల నుంచి వచ్చారు వాళ్ళు. దేవుడు మనుషులు ఎందుకు ప్రేమిస్తున్నాడు చెప్పనా? తనలో నుండి వచ్చారు కాబట్టి. అంటే మొదటి కుటుంబం భూమి మీద ఎవరో చెప్పనా? ఆదాము, దేవుడు. ఇది కుటుంబం. ఇప్పుడు ఒక కొత్త క్యారెక్టర్ మళ్ళీ వచ్చింది. ఎవరామె? హవ్వ. ఆమెను బయట నుంచి చేయొచ్చు కదా. ఏమంటే నేల మంటితో మరలా స్త్రీని చేసి తనలోంచి జీవాన్ని పోసాడు అనుకోండి, అప్పుడు వాళ్ళిద్దరికి బంధం ఉంటుందా? వాళ్ళిద్దరికి బంధం ఉంటుందా? ఉండదు. తెలుసా మీకు? బాగా వినాలి. ఏ ఆదాముని ఎలాగైతే తయారు చేశాడో అలాగే హవ్వను కూడా మట్టితోనే తయారు చేసి తనలో నుంచి జీవాన్ని పంచాడు అనుకో, అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో బంధం ఉండదు. బంధం ఉండాలంటే ఏం చేయాలి? ఆదాము లోపల నుంచి తీయాలి. అర్థమవుతుందా మీకు? ఆదాము లోపల నుంచి తీయాలి. కాబట్టి ఏం చేశాడు? గాఢ నిద్ర కలుగ చేసి ఆయన పక్కటెముకలలో ఒక ఎముకను తీసి స్త్రీనిగా చేసి